మళ్ళీ ఒక కొత్త రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు బీరకాయ మీల్ మేకర్ వేసి కర్రీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ ఉడికించి రెడీగా పెట్టుకున్నాను, బీరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పౌడర్, సాల్ట్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు ఏంటనండి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో మామూలు కారం వాడట్లేదండి, ఓన్లీ పచ్చిమిరపకాయల కారమే. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అంతే నేను. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు 2 వేసేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు. వెల్లుల్లిపాయ లేకుండా ఇట్లా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది అయింది కదండి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, బగారా రైస్లోకి బాగుంటుంది, చపాతీల్లోకి సూపర్ ఉంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. బీరకాయ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ ఆగి మనం మీల్ మేకర్ వేసేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మీల్ మేకర్ వేసేసుకుంటున్నాం. ఒక 2 నిమిషాలు నూనెలో వేగనిచ్చి అంటే ఉప్పు, పచ్చిమిరపకాయల కారం, ఆయిల్
మీల్ మేకర్స్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటున్నాం. కొన్ని వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంటే ఆల్రెడీ మీల్ మేకర్ ఉడికింది, బట్ స్టిల్ ఈ వాటర్లో మీల్ మేకర్ ఉడికితే ఇంకా టేస్టీగా ఉంటుందని వాటర్ పోసాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకొని వదిలేసేయాలి. ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఈ ఉడికే టైంలో మనం ఉంచుకున్న ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి ఉడుకుతుంది ఫ్రెండ్స్, ఇంకా ఉడకాలి ఒక 2 మినిట్స్. మన ఆయిల్ ఉంది కదా, అది పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇదిగోండి ఇట్లాగా ఆయిల్ పైకి రావాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ మీల్ మేకర్ కర్రీ రోటీలోకి, బగారా రైస్లోకి, నార్మల్ రైస్లోకి బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా మామూలు కారం అక్కర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, అదే కారం సరిపోతుంది. ఇప్పుడు మనం ఉంచుకున్న కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటాం. అంతేనండి, ఎందుకంటే ఈ కొంచెం జ్యూస్గా ఉంది కదా, ఇది ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. మొత్తం డ్రై అయిపోతే బాగుండదు. సో కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కాబట్టి మనం స్టవ్ కట్టేసుకోవచ్చు.
సో చూసారు కదా ఫ్రెండ్స్, మన టేస్టీ బీరకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అన్నది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ప్లస్ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.